ఓం నమో వెంకటేశాయ. భారతదేశంలో వేల సంఖ్యలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ ఆ 7 కొండల మీద మాత్రం రోజుకు సగటున 80,000 మంది భక్తులు ఎందుకు దర్శనం చేసుకుంటారు? బ్రహ్మోత్సవాల సమయంలో ఆ సంఖ్య లక్షలలో దాటుతుంది. మిగతా ఆలయాల్లో పండుగలకు మాత్రమే ఉండే రద్దీ తిరుమలలో 365 రోజులు 24 గంటలు ఎందుకు ఉంటుంది రద్దీ? అంటే ఇది కేవలం జనాభా ఎక్కువ ఉండడం వల్ల జరుగుతుందా, లేక ఆ కొండల వెనుక ఏదైనా అదృశ్య శక్తి ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆమ్ని టైల్స్. తిరుపతి వెంకన్న దర్శనం 365 రోజులు 24 గంటలు రద్దీగా ఉండటానికి కారణం ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మకం అండి. అక్కడ ఉన్న ప్రకృతి, అక్కడ ఉన్న సౌకర్యాలు, ఇవన్నీ కలిపితే తిరుమల మహత్యం. ఒక ఉదాహరణ తీసుకుందాం. రాహుకేతు పూజ మనం ఎక్కడ చేస్తాము? అన్ని గుళ్ళల్లో చేయవచ్చు, కానీ ఒక్క కాళహస్తిలో చేస్తేనే మనకు ఫలితం ఉంటుందనే నమ్మకం. దుర్గమ్మ అనగానే విజయవాడ దుర్గ గుడి గుర్తొస్తుంది. అలాగే కలియుగ దైవం అనగానే తిరుమల వెంకన్నే. ఎందుకు? అది ఆ స్థల మహిమ, అక్కడ ఉన్న భూమి ఎంపిక. శంకరాచార్యులు, రామానుజు లాంటి మహానుభావులు అన్ని కొండలు తిరిగి ఉండవచ్చు, కానీ ఏ కొండపైన గుడి కట్టలేదు. మరి తిరుమలలో ఎందుకు నిర్మించారు? తిరుమల సప్తగిరులు సాక్షాత్తు ఆదిశేషుడి అవతారం అని పురాణం చెబుతుంది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన అని వాయుపురాణంలో ఉంది. దీని అర్థం ఏంటంటే ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన స్థలం ఎక్కడా లేదు అని అర్థం. అందుకే ఆ కొండ మీద అడుగు పెడితేనే వైబ్రేషన్ మారిపోతుంది. సైన్స్లో చెప్పాలంటే జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలాంటి ప్రదేశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ధ్యానం చేస్తే మనసు తొందరగా శాంతిస్తుంది. అంతేకాదు, మన సంకల్ప బలం, కోట్లాది మంది నమ్మకం. ఒక దీపం వెలుగుతుంది, కోటి దీపాలు కలిస్తే సూర్యుడే అవుతుంది. తిరుమలకి 2000 సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులు గోవింద గోవింద అని మొక్కుతున్నారు. ఆ సంకల్పం, ఆ కన్నీళ్లు, ఆ మొక్కలు అన్నీ ఆ గాలిలోనే ఉన్నాయి. అందుకే క్రొత్తగా వెళ్ళిన వాళ్లకు కూడా గుండె బరువు దిగిపోయినట్లుగా ఉంటుంది. దీన్నే మన పెద్దలు క్షేత్ర మహత్యం అన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అక్కడ ఎనర్జీ మనల్ని పట్టుకుంటుంది. ఇంకా చూస్తే అక్కడి ప్రకృతి సౌందర్యం, అలాగే సౌకర్యం కూడా. తిరుమలలో అనేకమైన ప్రత్యేకతలు ఉంటాయి. అందులో జపాలి ఆంజనేయుడు, పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం ఒక గుడి కాదు, అది ఒక లోకం. పైన కొండలు, కింద మేఘాలు, చుట్టూ అడవి, నగరం గోల వినపడదు. పైగా టీటీడీ వాళ్ళు అన్నదానం, బస్సు, క్యూ లైను, లడ్డు, భక్తుడు తిన్నాడా పడుకున్నాడా అని కూడా చూసుకుంటారు. కలియుగంలో ప్రత్యక్ష దైవం అంటే భయం వేయకూడదు కదా, భరోసా ఇవ్వాలి. అదే తిరుమల చేస్తోంది. అన్నింటికంటే అందరికీ అందుబాటులో ఉన్న జియోగ్రఫీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలకు ఒక్క రాత్రి జర్నీ. వీకెండ్లో వెళ్ళొద్దాం పదా అనేంత దగ్గర కూడా. అది కూడా ఒక కారణం. మరి మిగతా గుళ్ళల్లో ఎందుకు లేదు? ప్రతి గుడికి ఒక శక్తి ఉంటుంది, కానీ కొన్ని గుళ్ళు పవర్ హౌస్ లాంటివి. కరెంటు అన్ని ఇళ్లలో ఉన్న పవర్ స్టేషన్ దగ్గరే లోడు ఎక్కువ కదండి. అలాగే తిరుమల అలాంటి పవర్ స్టేషన్. కలియుగంలో మనిషి అరిషడ్వర్గాలతో, టెన్షన్లతో సతమతం అవుతూ ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడేవారు అని ఏడ్చినప్పుడు నేనున్నాను అని ఆ కొండ మీద నుంచి ఒక భరోసా వినిపిస్తుంది. ఆ భరోసా పేరే వెంకటేశ్వరుడు. అందుకే 24 గంటలు 365 రోజులు క్యూ ఉంటుంది. అది రద్దీ కాదు, కోట్ల గుండెల నమ్మకం లైన్గా నిలబడి ఉంటుంది. మనం వెళ్ళేది రాయితో చేసిన విగ్రహం దగ్గరికి కాదు, మన కోసం ఎదురు చూస్తున్న తండ్రి దగ్గరికి. అందుకే ఎంత రద్దీ ఉన్నా, కాలు లాగుతూ ఉన్నా వెళ్తాం. వెంకటేశ నమో దేవ న భూతో న భవిష్యతి. వెంకన్న లాంటి దేవుడు లేడు, రాడు. అందుకే ఆ క్యూ ఎప్పటికీ తగ్గదు. గోవింద గోవింద. ఇవి నా నమ్మకాలు.
మీకు తోచిన నమ్మకాలు మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. అంతేకాదు, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.